రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీగానే గడుపుతున్నారు. కొద్ది రోజులకే పార్లమెంటు ఎన్నికలు రావడం, ఆ తర్వాత పాలనపై పట్టు సాధించేందుకు శాఖల వారీగా సమీక్ష నిర్వహించేందుకే టైం సరిపోతుంది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తయింది. దీనికి తోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా, రైతు కూలీల ఆర్థిక సాయం పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు. అందుకోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగి జిల్లాల్లో లబ్ధిదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. దానితో పాటు జిల్లాలలోని సీనియర్ లీడర్లు కేడర్తోనూ రేవంత్ భేటీ అవుతారని తెలుస్తోంది. రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు మంత్రులను రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన కన్నా ముందే మినిస్టర్లు జిల్లాల్లో పర్యటించే విధంగా నేడు జరిగే కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్లుగా టాక్. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో తప్పనిసరిగా పర్యటించాలని, పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని నేటి మంత్రివర్గ సమావేశంలో ఆదేశించినట్లుగా సమాచారం. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి అనుకున్నంత పొలిటికల్ మైలేజ్ రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి 21,000 కోట్ల ఖర్చుతో రుణమాఫీ చేసినా ప్రచారంలో వెనకబడినట్లుగా సీఎం భావిస్తున్నట్లుగా తెలిసింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు స్వయంగా సీఎం, మినిస్టర్ల ప్రచార కార్యక్రమాలను రూపొందించినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. పాలన వ్యవహారాలకు ఇబ్బంది కలగకుండా టూర్ షెడ్యూల్ తయారు చేసినట్టుగా టాక్. రెగ్యులర్ గా సెక్రటేరియట్కు వచ్చి తమ శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రులు రివ్యూ చేస్తూనే జిల్లా యాత్రలకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులను నియమించింది. వారికి కేటాయించిన జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం బాధ్యతలను అప్పగించారు. కానీ చాలా మంది మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటించడం లేదని, అక్కడ ఉన్న గ్రూపు తగాదాలను పరిష్కరించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో పార్టీలోని గ్రూపు తగాదాల ఇష్యూలు హైదరాబాద్ వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మంత్రులు జిల్లాలో పార్టీ వ్యవహారాలపై తప్పనిసరిగా ఫోకస్ పెట్టాలని మంత్రులకు చెప్పినట్లుగా సమాచారం. మొత్తంగా చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్ గా గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది.